బాబా బాబా పన్నీర్ ముక్క లెక్క ఉంది, టేస్ట్ ఉంది. ఎందుకంటే మిరియాలు వేసినాం కదా, తాకుతున్నాయి మిరియాలు, కానీ పన్నీర్ ముక్క లెక్కనే సేమ్. సింపుల్ అండ్ ఈజీ, ఫుల్ టేస్టీ, మూడు కలిపి ఒకటి. సంగతి మొత్తానికైతే మన జర్నీకి మ్యూజిక్ మస్తు సెట్ అయింది పో. ఇక మనమైతే మన అరటి చెట్టు దగ్గరికి వచ్చినాం. ఈ అరటి చెట్టుకి ఒక్క రోజు కూడా నీళ్ళు పోసిన పాపానికి పోలే మనం, కానీ తెంపుకుడు మాత్రం ఈ నుంచే మన ప్రతి వీడియోకి ఇక్కడి నుంచి అయితే. పాప ఆయన ఒక్కసారి అడిగినా, కాగా ఇక్కడి నుంచి ఒక అరటాకు తీసుకుపోతాడు అని, తీసుకుపోబేట ఏమవుతుంది ఒక ఆకు అని చెప్పిండు. కానీ ఆ ఒక్క ఆకు ఆ చెట్టును మొత్తం లూడి చేస్తున్నాం మనం, ఎందుకంటే మనం ప్రతి వీడియో ఇక్కడి నుంచే తీసుకుపోతున్నాం కాబట్టి. ఆయనకు ఫిక్స్ అయిపోతుంది, అరే ఈ ఆకులు మిస్ అయినాయంటే పలానా అబ్బాయి తీసుకుపోయినని. ఓకే మామ, ఇదంతా స్టోరీ పక్క పెడితే ఈ జర్నీ అంతా ఎందుకు చూపిస్తుండే వీడియో అని అనుకోవచ్చు. అవును, నేను ప్రతి వీడియోకి ఇక్కడికే వస్తాను. అంటే సిటీ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 80 కిలోమీటర్స్ ఎన్ని గుట్టలు దాడుతున్నాయి, ఎన్ని గట్టిలు దాడుతున్నావు, ఎన్ని వంకలు దాడుతున్నాయి, ఎన్ని వాగులు దాడుతున్నాయి, ఎన్ని గల్లీలు దాడుతున్నాయి, ఎన్ని గొల్లీలు దాడుతున్నావు, ఇవన్నీ మీకు తెలియడం కోసం, ఇవన్నీ మీరు చూడడం కోసం ఈ వీడియో తీస్తున్నా. ఇక ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు పోతే మన లొకేషన్ వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ప్రతిసారి ఎందుకు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి వీడియో తీయడం అని. నాకు విలేజ్ వాతావరణం తెలియదు, ఈ పచ్చడి గాల్లో వాసన తెలియదు, ఎంత దూరం రప్పిస్తున్నాయి. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఒక వాగు ఉంటుంది, పెద్ద వాగు. ఆ వాగు చుట్టూ తాటి చెట్లు ఉంటాయి, తాటివనం అంటారు దాన్ని. అది అనమాట సంగతి. మనకు అనుకున్న లొకేషన్, మనకు వీడియో క్లారిటీ, పర్టికులర్గా ఒక గృహ ఉంటుంది. ఆ గృహ కోసం ఇంత దూరం మనం వస్తున్నాం. ఆ గృహలో 2 ఏక్ సైడ్ దగడ్ పాములు ఉన్నాయి, 2. అవి కూడా మీకు చూపిస్తా, ఆ పుట్టలు కూడా అక్కడికి పోయినాక. ఇక ఆల్మోస్ట్ 90% వీడియోలు ఇక్కడనే అయితే, ఇంకా 10% ఏమో మన సబ్స్క్రైబర్స్ అయినా, లేకుంటే మన ఫ్రెండ్స్ అయినా కానీ ఇక్కడ పలానా చోట లొకేషన్ మంచిగా ఉందన్నా వచ్చి తీయాలంటే అక్కడికి పోయి అక్కడ ఏది ఫేవరెటో అది తీస్తాం అనమాట. ఇక ఈరోజు వెదర్ కూడా, సూర్యుడు కూడా లైట్ అయిపోయిండు, లైట్ డిమ్ అయిపోయిండు. మనకు అనుకూలంగా వెదర్ సూపర్ క్లారిటీగా ఉంది. ఇక ఇక్కడ నుంచి సేటు పోతే మనకి దుబ్బ వస్తుంది, అంటే వాగు వస్తుంది. ఆ వాగు చుట్టూ తాటి చెట్లు ఉంటాయి, ఇందాక చెప్పినా కదా. అట్లా మనం అట్లా సేటు పోవడం అవసరం లేదు, లెఫ్ట్కి పోవాలి. ఇదంతా దుబ్బ, అంటే ఇసుక దుబ్బ అంటారు. దీంట్లో 2 వీలర్ పోవడం కష్టం, అటు ఇటు స్కిడ్ అవుతూ ఉంటుంది బండి. దీన్ని చూస్తుంటే మీకు గుర్తు రావచ్చు సాహస వీరుడు సాగర్ కన్య అనే సినిమా. కానీ ఇది ఉల్టా అనమాట, సాహస వీర కుకింగ్ కర్ణ అనమాట. ఈ కుకింగ్ కర్ణ ఇంతగానో స్టోరీ చెప్తుండు, ఇంతగానో జర్నీ చూపించిండు, ఏం వీరుగా తీస్తాడు, ఏం పలక పెడతాడని మీరు అనుకోవచ్చు. కానీ మీరు అలాగ ఏమనుకోకండి. మన సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే కూర్చొని సింపుల్గా టేస్టీగా వేసుకొని తినేటట్టు ఎగ్ బబుల్ ఆమ్లెట్ చేయబోతున్నాను. మీరు ఆల్రెడీ తమ్నైల్ కూడా చూసాము. ఇదే నేను చెప్పిన ఇప్పటిదాకా గృహ. ఈ గృహలకు పోయేటప్పుడు 2 పర్మిషన్ తీసుకోవాలి. 2 దగడు నాగుపాములు అని చెప్పిన పర్మిషన్ తీసుకోవాలి. ఇక అడిగేసేటప్పుడు కూడా ఆచితూచి అడిగేయాలి, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి పుస కాటేసేది తెలియదు. మధ్యలో ప్లేన్గా ఉంది కదా, చెట్లు మొలకుండా, ఇదంతా మనం చేసిన ఘనకార్యమే. అంటే మనం వీడియోలు కుకింగ్ ఇక్కడనే చేస్తాం కాబట్టి, మంట పెడతాం, కూర్చుంటాం కాబట్టి ఆడ చెట్లు మొలకుండా అయినాయి. ఇంకా ఈ చుట్టూ మాత్రం పొదలు అంతే ఉన్నాయి. మనం స్టార్టింగ్ వీడియో తీయడం కానించి ఎండింగ్ అయిపోయే వరకు ఆచితూచి అడిగేసి అటు ఇటు చూసుకుంటూ వీడియో తీయాలి. ఎందుకంటే ఆ పాములను డిస్టర్బ్ చేయొద్దు. వీటిని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ వీటికి ఇరిటేటింగ్ అయ్యి మనల్ని కాటేయడం జరుగుతుంది. ఇంకోటి, అవి ఎప్పుడు అట్లా చేయలేదు, ఎందుకంటే మనం వేసిన తిని సపోర్ట్ చేయకుండా పొక్కల నుంచి పైకి చూసుకుంటా మన వీడియోని అవి కూడా వాచ్ చేస్తుంటాయి. ఒక రకంగా అవి కూడా మన వ్యూవర్సే. అందుకనే వీటిని దేవతలు దేవుళ్ళు లెక్క పిలుస్తాం, పాములు కాబట్టి. మీరు కూడా నాకు దేవుళ్ళు దేవతలతో సమానం, ఎందుకంటే మీరు మన వీడియోని వాచ్ చేస్తారు, మన వీడియో ఛానల్ ఇంత ముందరకు తీసుకొచ్చారు కాబట్టి. ఇకపైన కూడా మీరు ఇలాగే చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక వీళ్ళు కనబడుతారు కదా, వీళ్ళు మన యూట్యూబర్స్, అప్కమింగ్ యూట్యూబర్స్ అనమాట. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అమ్మమ్మ బ్రోస్, చూసారు కదా మన జర్నీ మొత్తం కిరాకుందిగా. ఈ క్లైమేట్ అయితే మనకు వస్తూనే ఉంది, మన్సూన్ మాత్రం కళ్ళులోకి ఇలా కూడా తినొచ్చా అనేటట్టు చేయబోతున్నాం. మీరు కంపల్సరీ వాచ్ చేయాలి. ఇక మనం ఈ సాహసం చేయబోతున్నాం. ఫస్ట్ టైం చెట్టెక్కి, మీ కళ్ళ ముందర చెట్టెక్కి, ఆ ఈ తాటి చెట్టెక్కి, తాటి కళ్ళు కాదు ఆకులు తెంపుదాం. మనకు ఒక బుట్టి కావాలి, బుట్టి తయారు చేద్దాం, సరేనా? ఓకే, ఆకులు అయితే తెంపి కిందేద్దాం. కిందేసినాక వేసుకుందాం.
కోసుకున్నాం మనం. చాలు ఇక దిగుదాం. మొత్తానికైతే ఆకులు తెంపినాం. ఆకులు తెంపి ఇవి తాటివి ముంజగిల్లలు ఉంటాయి కదా, ఈ వీటితో ఆకులు కుడుతున్నాం. ఆకులు కుట్టి చిన్న బుట్టి చేద్దాం. ఇక మొత్తానికైతే మన గుడారం చూడుర్రి, ఒక గృహ లెక్క ఉంటుంది. ఏది అడ్వెంచర్ చేసుకుంటూ పోతాం చూసినావా, అట్లా ఉంటుంది. ఇలా మంచి 2 దగడ పాములు ఉన్నాయి. అవి నాగుపాములు. అవి ఎప్పుడు మనల్ని వచ్చి పుసుకొని కాటేసేది తెలియదు. కానీ మనం మంచిగా జాగ్రత్తగా ఉండాలి. అవి జోలికి మనం పోవద్దు, మన జోలికి అవి రావు. అది కాన్సెప్ట్. ఏంటంటే ఇక్కడ చాలా వరకు 20 వీడియోలాగా తీసిన. పాపం వచ్చింది బుజ్జి కన్నా చూస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ మేము వేసే ముక్కలు అక్కడ మేము పోయినాక తింటుందో ఏమో తెలియదు. మమ్మల్ని ఏమనదు, మమ్మల్ని చూస్తుంది, వెళ్ళిపోతుంది, ఫోటోలో పండుకుంటుంది మంచిగా. అప్పుడప్పుడు తలకాయ పెట్టి చూస్తుంది అనుకో. వాటితో మనకు సంబంధం లేదు. మన పని మనం చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. అడవిలోకి వచ్చి నడిచేటప్పుడు కూడా కింద చూసుకుంటూ నడవాలి. ఎందుకంటే మనకు చెప్పులు కూడా లేవు కదా, కంపల్సరీ చూసుకుని నడవాలి. కింద అడిగి డబ్బుకన వేసుకుని నడవాలి. ఆ వైబ్రేషన్కి పాములు అనేది పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. చల్లగా ఉంది ఇడైతే. మొత్తానికైతే మన ఆకు రెడీ అయిపోయింది. దీంట్లో మనకి 2 విధాలుగా వాడుకోవచ్చు మనం దీన్ని. ఒకటి గుడ్లు ఇళ్ళ పెట్టుకొని మన తమ్ముడే దిగాలి, అలాగే మీకు చెప్పడానికి కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి గుడ్లో ఆమ్లెట్ వేసుకున్నాక ఇంత ఎత్తు పొంగుతుంది కదా, దాన్ని ఇళ్ళ పెట్టుకొని మనం కట్ చేసుకుంటా కళ్ళు కాకుండా తినాలి. దానికి 2టికి పనికొస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనం గుడ్లు పెట్టుకోవాలన్నమాట. లేట్ చేయకుండా గుడ్లు పెట్టుకుందాం. ఇక పండగ చేసుకోరి, మీరు నా ప్లేస్లో ఊహించుకోండి, నన్నే మీరు అనుకోండి, ఎంజాయ్ చేసుకోరి. సరేనా? లైఫ్లో ఒక్కసారైనా కానీ, లైఫ్లో కాదు ఆల్మోస్ట్ విలేజ్లలో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కో రోజైనా కానీ వీకెండ్లో వచ్చి ఇలా ఎంజాయ్ చేయాలి. అబ్బా ఓకే మామ బ్రోస్, మొత్తానికైతే 20 గుడ్లు. ఈ గుడ్లని మనం ఏం చేద్దామంటే నీలమలగా వైటలాగా చేద్దాం. చేసి బాగా చిల్లగొట్టి అల్లా గింజత కారం గింజత మిరియాల పొడి గింజత ఉప్పు వేసి బబుల్ ఆమ్లెట్ వేసుకుందాం విత్ తాటికల్లుతోటి. ఇక లేట్ చేయకుండా ఏం చేద్దామంటే వీటిని అలాగే చేసుకుందాం, గుడ్లు కొట్టేసి. సరే, ఇప్పుడు ఈ గుడ్లలో నీలము ఈ వైట్ ఎట్లా అలాగే చేసుకోవాలంటే, మనం ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకుని ఇట్లా రౌండ్ చేసుకొని ఒక టాకా వేద్దాం పుల్లతోటి. వేసుకున్నాం కదా, ఈ ఓళ్ళు ఉందిగా, ఈ ఓళ్ళ నుంచి ఈ ఇల్లు వేసుకున్నాం. గుడ్డు కొట్టి వేసుకుంటే నీలం ఇల్లనే ఉంటుంది. నీలం అప్పుడు వేడి చేసుకొని ఇల్లు వైట్ వేసుకోవచ్చు. కొంచెం పెద్దగా చేద్దాం. ఇగో ఇట్లా ఉంటుందన్నమాట మొత్తం. ఆ బయట ఇదంతా ఎండిపోయింది కదా, ఈ వైట్ ఒకటి నీలం ఒకటి అలాగవుతుంది. ఈ నీళ్ళని ఇల్లు వేసుకుంటే అయిపోతుంది. రైట్, దీంతో పని అయిపోయింది మనకి. కానీ మంచిగా యూజ్ అయింది ఇదైతే. నీలం అలాగా వైట్ అలాగా ఈ రెండింటిని బాగా చిల్లగొడదాం. చిల్లగొట్టి దీంట్లో కారం ఉప్పు మిరియాల పొడి వేద్దాం. మిరియాల పొడి వేసి ఒక ఆయిల్ పెడదాం. ప్యాన్కి ఆయిల్ పెట్టి మంచిగా మూత పెట్టి పెడదాం. కడాకు అవుతుంది. మీరే చూస్తారు కానీ నేను చెప్పుడు కాదు, ప్రతి వీడియోలో కడాకు సూపర్ ఎక్స్ట్రాడర్ అంటున్నా. ఈసారి మీరే చూడుది. మీరే చూసి ఎట్లుందో కామెంట్ చేయరు. చాలాసేపు అనుకోవాలి, అనుకుంటే కానీ మన శ్రమ అంతా బయటపడదు. పొంగొచ్చింది, దీన్ని కూడా కొంచెం మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి 2 కలిపి మళ్ళీ మిక్స్ చేద్దాం. ఎందుకని ఫస్ట్ సపరేట్ చేస్తున్నాం అంటే అది నురుగ రాదనమాట. అందుకనే సపరేట్ చేసినాం. నురుగు వచ్చినాక మళ్ళీ ఒకే దగ్గర మిక్స్ చేయొచ్చు.
ఇలా మిరియాలు దంచుకొని వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ అవేం వేసుకోవద్దు, ఎందుకు అంటే అంటే దీంట్లో సెట్ కాదు అది అల్లం ఎల్లిగడ్డ. ఇలా ఏమున్నా మిరియాలు ఎక్కువ వేసుకోవాలి. మిరియాలు, కారం పొడి, ఉప్పు, మిరియాలు దంచుకుందాం కవర్లు వేసుకొని. గిన్నె నిండా నురగ తిప్పడం మామూలు విషయం కాదు, అది చేతితో కాబట్టి అర్ధగంట పట్టింది. అదే మిషన్తో అయితే ఒక 5 నిమిషాలు అయిపోయింది. మొత్తానికి అయితే నురగ తెప్పించిన గిన్నె నిండా మిరియాలు, కారం ఇది లైట్గా వేసుకుంటున్నాం, ఎక్కువ కూడా కాదు ఇది. ఇలా కొట్టాలి అంటే ఇదంతా మిక్స్ అయ్యేటట్టు. మళ్ళీ నూనె పోయాం కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకొని పెట్టుకుంటే చాలది. దీనికి ఒక్క మంట చాలు, కేక్ లెక్క బయట తీయచ్చు దీన్ని. ఎందుకంటే ఫస్ట్ నూనె మొత్తం కడాయికి మొత్తం చేతులు పెట్టేసినా కాబట్టి, ఆల్రెడీ నూనె పోసి కడాయికి అంటేటట్టు నూనె పెట్టినాం కాబట్టి కేక్ లెక్క తీసి ఇస్రాకులో తీసుకొని కళ్ళు తీసుకొని ఎంజాయ్ చేయడమే. వెయిట్ చేద్దాం ఇది అయ్యేదాకా. ఒక్క మంట వేస్తే అయిపోతుంది. ఓకే అయిపోయింది, ఆల్మోస్ట్ అయింది, మొత్తానికి అయిపోయింది. స్మెల్ అయితే ఇప్పుడు నోట్లో వేసుకోవాలనిపిస్తుంది, కానీ మూత కాలడు కూడా అంతే కాలుతుంది. బన్ అనేట్ అయింది మొత్తము, ఇట్లా ఉంటుంది అన్నమాట. మొత్తం బన్ అనేట్ అయింది. ఎప్పుడు నోట్లోకి పోతుందా అనిపిస్తుంది. దీన్ని లేట్ చేయొద్దు, కళ్ళు చేయించుకొని ఆకు రెడీ చేసినాం ఆల్రెడీ. ఇగో ఈ ఆకు కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇల్లు షిఫ్ట్ చేసుకుందాం, షిఫ్ట్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఇంకా బా భోజనంబు విధైన వంటకంబు. బా ఏముంది, బ్రెడ్ లెక్క అయింది మొత్తం. బబుల్ బన్ అంటే బబుల్ బన్ అయిపోయింది. బబుల్ ఆమ్లెట్. దీన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయడమే. దీన్ని ఒక రకంగా ఎంజాయ్ చేద్దాం, అంతింత కాదు. చూసిర్రుగా బబుల్ ఆమ్లెట్ విత్ తాటి కళ్ళు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఇక లేట్ చేయనే అవసరం లేదు, మనం అనుకున్నది రీచ్ అయినాం. ఓకే చేస్. దీన్ని హ్యాపీ బర్త్డే లెక్క చూద్దామా? ఏ బర్త్డే వద్దు, కట్ అయిపోతుంది ఊకనే. అగో బ్రెడ్ బబులే ఇలా అన్ని బబుల్స్ ఉన్నాయి చూడు. మనకి ఇదే కావాల్సింది, తినంగానే స్మూత్గా వెళ్ళిపోతుంది నోట్లకి. ఆహా బాబా పన్నీర్ ముక్క లెక్క ఉంది, టేస్ట్ ఉంది. ఎందుకంటే మిరియాలు వేసినాం కదా, తాకుతున్నాయి మిరియాలు, కానీ పన్నీర్ ముక్క లెక్కనే సేమ్. సింపుల్ అండ్ ఈజీ, ఫుల్ టేస్టీ, 3 కలిపి కొట్టింది. సేమ్ పన్నీరు, కిరాక్ టేస్టు. ఆహా సూపర్ ఉంది. ఇదైతే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కాకుండా మీకు ఇంట్లో కళ్ళు దొరకదు కాబట్టి జంగల్కి వచ్చేసేయండి అబ్బా.
అయ్యి మామ బ్రోస్, మీరు ఒక నిజం చెప్పాలి. ఇప్పుడు మీకు దీన్ని చూస్తుంటే మీ యాంగిల్లో ఎట్లా కనబడుతుంది? పన్నీర్ లెక్కనా, స్పైసీ లెక్కనా, లేకుంటే ఎమ్మీ లెక్కనా, అంటే ఎలా కనబడుతుందో, మీకు నోరు ఉడుతుందో ఊరట్లేదో కంపల్సరీ కామెంట్ చేయర్రీ. నాకు తెలిసి పన్నీర్ కూడా ఇట్లా చేయొచ్చు. ఒక పాలతో కాకుండా గుడ్డుతో కూడా పన్నీర్ చేయొచ్చు. 20 ఎగ్స్, బబుల్ ఆమ్లెట్ విత్ తాటికల్లు, కిరాక్ అంటే కిరాక్ ఉంది. సూపర్. నేనైతే ఫిదా, ఎందుకంటే ఎప్పుడు తినలే, ఇప్పుడు చేసుకొని తిన్నా, ఫిదా అయిపోయినా. సూపర్ ఉందబ్బా. ఇందులో చెప్పడానికి ఏం లేదు, సింపుల్ అండ్ ఈజీ, మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, మన వీడియోని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన వీడియో చివరి వరకు చూసారు కాబట్టి ఎలాగుందో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయరు. మీరు నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా నేను పాజిటివ్ తీసుకుంటా, మీకు రిప్లై కూడా పాజిటివ్ ఇస్తా. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ వరకు చూసినందుకు.